లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మీకా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడినట్టుగా, ప్రాకారములు పడగొట్టువారు వాడికి ముందుగా పోవును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. ప్రాకారములు పడగొట్టేవాడు వారికి ముందుగా నడుస్తూ ఉన్నాడంట. ఏ అడ్డు ఏ ఆటంకం ఉన్నా పడగొట్టే దేవుడు వారికి ముందుగా ఉన్నాడు, వారికి నాయకుడిగా ఉన్నాడంట. మరి అటువంటి దేవుడు మనకు ముందుగా నాయకుడిగా నడిచినప్పుడు ఏది కూడా ఎంత మాత్రం మనకి హాని చేయదు కదా, ఏది కూడా మనల్ని ఇబ్బందికరం కలిగించదు. అటువంటి దేవుడు మనకి ముందుగా నడుస్తున్నాడంటే ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావా, దేని విషయంలో ముందుకు సాగుతున్నావా, లేకపోతే దేని గురించి నువ్వు పని ప్రారంభించాలనుకుంటున్నావా, దాని అడ్డుగన్న ప్రతి ప్రకారం కూల్చబోతున్నాడు దేవుడు. ప్రతి అడ్డును తొలగించబోతున్నాడు. అదంతా పూర్తయిన తర్వాత, విజయం అయిపోయిన తర్వాత నువ్వు అనుకుంటావు, నిజంగా ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని అడ్డంకులు అనుకున్నాను, కానీ ప్రభువా ఏది కూడా లేకుండా సజావుగా సమాధానకరంగా నా ప్రయాణాన్ని కొనసాగించావు అని చెప్పుకుంటామన్నమాట కదా. దేవుడు మన పట్ల మరి అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. మన యొక్క జీవన విధానములో వచ్చే ప్రతి అడ్డును, ఆటంకంను ఆయన అవలీలగా తీసివేసి గొప్ప కార్యం చేసే రీతిగా ఉన్నాడు. నిజమే. మరి ఎస్తేరు ఒక ప్రణాళిక పూనుకుంది. మరి రాజుని పిలవాలని, తన యొక్క బాధంతా చెప్పుకోవాలనుకున్నది. మరి ఆ ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవాంతరాలు వాటికి మధ్యలో ఉన్నప్పటికీ కూడా దేవుడు వాటిని అన్నిటినీ తుడిచివేసి రాజు తన వైపుకు తిరిగే రీతిగా, మరి ఆ రాజు తిరిగిన తర్వాత తనకి న్యాయం చేసే రీతిగా, తన జనాంగాన్ని కాపాడే రీతిగా దేవుడు ఆ కార్యక్రమం అంతా చూసుకున్నాడు. ఈరోజు నిన్ను కూడా ఆ జనాంగాన్ని రక్షించడానికి ఒక పాత్రగా, ఒక యోధురాలిగా, ఒక యోధుడిగా నేను నిలబెట్టాలనుకుంటున్నప్పుడు వచ్చే ప్రతి అడ్డును, ఆటంకంను ఆయనే తొలగించుకుంటాడు. ఆ గొప్ప కార్యం ఆయన చూసుకుంటాడు. అటు కృపా ధన్యత దేవుడు మనందరికీ ఇచ్చినగా. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవాప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి ప్రతి అడ్డు ఆటంకమును తొలగిస్తానని వాగ్దానం చేస్తున్న తండ్రి, ఎవరు ఏ కార్యంను కొనుక్కుంటున్నారు వారి జీవితంలో అద్భుతం చేస్తున్నందుకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మమ్మల్ందరినీ కూడా నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఇక మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకోమని మమ్మల్ని తండ్రి ఈరోజు బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని దీవించు. అలాగే అడుగుతున్న ప్రతి బిడ్డ ఏది కావాలో వారు పొందుకుంటున్నారు. ఆరోగ్యం, దీర్ఘాయుష్, కృప, కాపుదల, క్షేమం, సమాధానము, సంతోషము, నెమ్మది, ఐశ్వర్యము, ఘనత ఏది వారికి అవసరం వారు పొందుకున్నందుకు చూసిన ప్రతి బిడ్డ కూడా ఈ రీతిగా బ్లెస్ అయినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.